హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్ మా హ్యాష్‌ట్యాగ్ హమీదా ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి. బయట హోటల్ స్టైల్‌లో స్ట్రీట్ స్టైల్‌లో చికెన్ పకోడీ చేస్తారు కదా, సేమ్ అదే మెజర్మెంట్‌తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే 1 కేజీ చికెన్ అయితే ఈ విధంగా చిన్న ముక్కల్లో కట్ చేసి తీసుకున్నానండి. సో బాగా వాష్ అయితే చేసి ఇలా పెట్టేశానండి, వాటర్ అన్నీ డ్రైన్ అవ్వడానికి. అండ్ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, సాల్ట్ అండ్ గరం మసాలాలు అండ్ కలర్ అయితే తీసుకున్నానండి. సో ఒక మిక్సింగ్ బౌల్‌లో అయితే తీసేసుకున్నాను. ఒక డెక్షిలో అయితే తీసేసుకొని, డెక్షాలో సో చికెన్ తీసుకొని దాంట్లో సాల్ట్ అయితే తగినంత సాల్ట్ వేసుకున్నాను. హాఫ్ స్పూన్ పసుపు అండ్ 1 1/2 స్పూన్ అయితే కారం తీసుకున్నానండి. హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి. వేసుకొని ఇప్పుడు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే 1 స్పూన్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1 కేజీ చికెన్‌కి 3 స్పూన్స్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫుల్ పౌచ్ అయితే చికెన్ మసాలా అదైతే యాడ్ చేసుకుంటున్నానండి. చికెన్ మసాలా 1 పౌచ్ అయితే యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇదైతే టోటలీ ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో నేనైతే ఇక్కడ కలర్ యాడ్ చేశాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కస్తూరి మేతి వేయడం మర్చిపోయాను, తర్వాత అయితే యాడ్ చేసుకున్నానండి. సో ఈ విధంగా అయితే బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. కస్తూరి మేతి ఒక 2 పించెస్ అంత అయితే యాడ్ చేసుకోండి. 1 కేజీకి కదా, హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. బాగా వేసుకొని బాగా మిక్స్ అయితే చేసేసుకున్నానండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే పక్కన పెట్టేసాను, లిడ్ పెట్టేసి. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఆయిల్ అయితే కడాయిలో ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా అయితే ఒక్కొక్కటి చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో అయితే వేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. దాని తర్వాత మీడియం చేసేసి ఈ విధంగా అయితే కుక్ చేసుకోండి. బాగా క్రిస్పీగా వచ్చే వరకు అయితే కుక్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఫస్ట్ బ్యాచ్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా సెకండ్ బ్యాచ్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. ఈ విధంగానే ఒక్కొక్కటి వేసుకొని మీడియం హై టు లో చేసుకుంటూ కుక్ అయితే చేసుకోవాలండి. సో ఈజీగా సింపుల్ వేలో అండ్ చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ అయిపోయిద్ది. సో మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోబాకండి. సో ఈ విధంగా అయితే సెకండ్ బ్యాచ్ కూడా ప్రిపేర్ అయితే అయిపోయిందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి థర్డ్ బ్యాచ్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఈ విధంగానే మెల్లిమెల్లిగా వేసుకోవాలండి. వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకోండి. వేసిన తర్వాత మీడియం చేసుకోండి, లేకపోతే కొంచెం ఆయిల్ లాగినట్టు ఒక రకంగా వచ్చిద్దండి. హై ఫ్లేమ్‌లో వేసుకొని దాని తర్వాత మీడియంలో కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యిద్ది. సో ఈ విధంగానే మొత్తం అయితే కుక్ అయితే చేసేసుకున్నానండి. సో బౌల్‌లో అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. చూసారా ఎంత జ్యూసీగా వచ్చింది, పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో ఫీడ్‌బ్యాక్ కమెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.